పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ ఉదయకాల ధ్యానము కొరకై కీర్తన గ్రంథము 124వ సంకీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాము. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల. దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభవందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరాన్ని దర్శిస్తూ దేవుణ్ణి ఆరాధించడానికి ప్రత్యేకమైన దినాలను వారు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆయా పండుగ దినాల్లో వారు ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా తప్పనిసరిగా వారు దేవుని దర్శించడానికి, దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడానికి వారు తీర్మానం చేసుకునేవారు. అలా వారు తీర్మానం చేసుకున్న రీతిగా అలా దేవుని ఆరాధించే సమయాన్ని వారు గుంపులుగా చేరి ప్రయాణం చేస్తూ దేవుని మందిరానికి వెళ్తూ ఉండేవారు. వాటిని యాత్ర అని జ్ఞాపకం చేస్తూ ఆ యాత్రా కాలంలో వారు కొన్ని కీర్తనలు ఆలపించేవారు. అటువంటి కీర్తనలే యాత్రా కీర్తనలుగా పరిగణించబడుతూ వచ్చాయి. ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన యాత్రా కీర్తన. ఇది దావీదుకు సంబంధించినదిగా వ్రాయబడిన కీర్తన. ఈ కీర్తనలో చెప్పబడుతున్న మాటలన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే, దేవుడు తోడై ఉండకపోతే ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తున్నాయో వాటిని వివరిస్తూ ఉంది ఈ కీర్తన. ఒకవేళ ప్రభువే గనక మనకు తోడుగా లేకపోతే మనుషులు మనను ఏ రీతిగా చేయగలరో, పరిస్థితులు మనను ఏ రీతిగా చేయగలవో ఇక్కడ భక్తుడు ఊహిస్తూ జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు తనకు తోడై ఉన్నాడు అనే ఒక గొప్ప నిశ్చయత, ధైర్యము తన్ను ఎంతగా ఆదరిస్తుందో అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అవును కదండి, మనము ఒంటరిగా లేము, దేవుడు మనకు తోడై ఉన్నారు. వాక్యంలో కూడా చెప్పబడింది కదా, యెహోవా మన పక్షమున ఉన్నాడు. దేవుడు మన పక్షమున ఉన్నాడు కనుక మనము ఒంటరిగా లేము అనే విషయాన్ని ఎన్నడూ కూడా మనం దయచేసి మర్చిపోవద్దు. ప్రభువు మనకు తోడై ఉన్నారు. ఆయనే గనక మనకు తోడై ఉండకపోతే మన జీవితంలో ప్రతి పరిస్థితికి కూడా మనం అప్పగించబడి ఉండేవారు. ఏ పరిస్థితి కూడా మన జీవితాన్ని, ఏ సంఘటనలు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేయలేదు అని అంటే దేవుడు మనకు తోడై ఉండుటను బట్టియే అనే సంగతిని దయచేసి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, మనమందరము కూడా ఒక్కసారి మన జీవితంలో జరిగిన సంఘటనలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటే, ఆ పరిస్థితులన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, వాటిలో నుండి మనము నడిపించబడ్డాము అనంటే, తప్పించబడ్డాము అనంటే దేవుడు మనకు తోడై ఉండుటను బట్టియే కదా. ఒకవేళ ఆ సమయంలో దేవుడు మనకు తోడుగా లేకపోతే మనము ఏమైపోయేవారమో ఆలోచన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంఘటనల ద్వారా దేవుడు తన ప్రజలకు తోడై ఉండి ఏ రీతిగా వారికి సహాయం చేస్తూ వచ్చారో మనం చూడగలుగుతాము. మొదటిగా ప్రియులారా, అది ఎలీషా భక్తుని జీవితంలో జరిగిన సంఘటన. పరిశుద్ధ గ్రంథములో మనం చదవగలము. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయములో ఒకానొక దినమందు సిరియా రాజు ఎలీషా ప్రవక్తను బంధించి తాను తన రాజ్యానికి తీసుకుని రమ్మని సైన్యాన్ని పంపిస్తాడు. రాత్రికి రాత్రే సైన్యమంతయు కూడా ఆ పట్టణాన్ని చుట్టుముట్టేస్తూ ఉంటుంది. వేకువజామున ఎలీషా ప్రవక్త యొక్క దాసుడు మేల్కొని బయటకు వచ్చి చూస్తే మొత్తం అంతా కూడా
గుర్రములతోనూ రథములతోనూ సిరియా సైన్యము ముట్టడి వేసి ఉండడాన్ని చూసి భయపడిపోయి, అయ్యో నా ఏలినవాడా, ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఎలా తప్పించుకుంటాము అని చాలా కలవరపడి ఎంతగానో గాబరా పడిపోతూ చెప్తాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త అంటారు, భయపడొద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని మాట్లాడతాడు. ఈ దాసునికి అర్థం కాదు, దైవజనుడు ఒక్కడే కదా ఉన్నారు, ఆయనతో ఉన్నవారు సైన్యం కంటే గొప్పవారని ఎలా చెప్పగలుగుతున్నారు అనే అనుమానాన్ని కలిగి ఉంటాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త దేవునికి ప్రార్థన చేస్తారు, దేవా, వీడు చూచినట్లుగా వీని కండ్లను తెరువుము అని. ఎప్పుడైతే దైవజనుడు ప్రార్థన చేశారో వెంటనే ఆ దాసుని కండ్లను దేవుడు తెరవ చేయగా ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుటను చూచెను అని వాక్యంలో వ్రాయబడింది. వింటున్న ప్రియ స్నేహితులారా, దైవజనుడైన ఎలీషాకు తెలుసు తను ఒంటరిగా లేను అని, తను దేవుని సహాయముతో నిండి ఉన్నానని, తన చుట్టూ దేవుని కాపుదల ఉందని, అగ్ని ప్రాకారాన్ని దేవుడు తన కొరకు ఉంచి ఉన్నాడు అనే సంగతిని ఎలీషా ప్రవక్త గ్రహించాడు గనుక ఎంత నిబ్బరంగా జీవించాడండి, ఎంత ధైర్యంగా తన జీవిత కాలాన్ని కొనసాగించగలిగాడండి. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, గమనిస్తున్నారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం అందరము కూడా దేవుని పట్ల మనం ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము, ఎటువంటి నిశ్చయతను కలిగి ఉన్నామండి. దేవుడు మనకు తోడై ఉంటారని, దేవుని సహాయం మనకు ఉంటుందని ఎప్పుడైనా గమనించామా? 34వ సంకీర్తన 7వ వచనంలో వ్రాయబడలేదా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అని. మరి దేవుని వాక్యం ఎంత గొప్ప వాగ్దానాన్ని మనకి ఇస్తూ ఉండగా మనం ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నాము? పరిస్థితులకు ఎందుకు భయపడుతూ ఉన్నాము? జరుగుతున్న సంఘటనలను బట్టి, మన చుట్టూ ఆవరించి ఉన్న పరిస్థితులను బట్టి ఎందుకు కలవరపడుతూ ఉన్నాము? ప్రియులారా, 125వ సంకీర్తనలో కూడా మనం గమనిస్తే వ్రాయబడింది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఇది మొదలుకొని యెహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎంత అద్భుతమైన భాగమండి ఇది, ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లుగా దేవుడు నిత్యము తన ప్రజలకు కాపుదల ఇస్తాను అని వాగ్దానం చేయబడతా ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ప్రభుని యందు విశ్వాసం ఉంచిన వారు కలవరపడరు అని వాక్యంలో తెలియచేసినట్లుగా దయచేసి మర్చిపోవద్దు, దేవుడు మనకు తోడై ఉన్నారు. ప్రతి పరిస్థితిలోనూ కూడా దేవుడు మనను విడిచిపెట్టేవారు కానే కాదు. శత్రువు చుట్టుముట్టిన, అకస్మాత్తుగా మన మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేసిన, మనము ఎరగని రీతిగా మనను ఎంతగానో గలిబిలి చేయడానికి, మనను బంధించడానికి, బాధించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నా దేవుని కాపుదల అగ్ని ప్రాకారంగా మనకు ఉంటుంది అని ఎన్నడూ మర్చిపోవద్దు. దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉందాం. ప్రభు మనకు తోడై ఉన్నారు అనే సత్యాన్ని దయచేసి మర్చిపోవద్దు ప్రియులారా. ఇంకొక సంఘటన కూడా మనం జ్ఞాపకం చేసుకొనగలిగితే అది యోబు భక్తుని గురించి వ్రాయబడి ఉన్నది. యోబు భక్తుని గురించి యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతూ ఉన్నానండి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ మాటలు అపవాది ప్రభువుతో చెప్తున్నాను యోబును గురించి. అపవాది అంటాడు,
నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు నువ్వు కంచె వేసితివి గదా. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు తన భక్తులను ఎన్నడూ విడిచిపెట్టడు ప్రియులరా. తనపై ఆధారపడిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టరండి. ఆయన చుట్టూ కంచె వేసి ఉన్నారట. నిజంగా ఆలోచన చేశారా? ఆనాడు బిలాము బాలాకుతో చెప్పారు కదా, దేవుడు దీవిస్తే దాన్ని ఎవరు మార్చలేరు. దేవుడు గనుక ఒకవేళ పలికితే ఆ మాటను మార్చడం ఎవరి వలన కానే కాదు. కనుక ప్రియులరా, దేవుడు కాపాడడం ప్రారంభిస్తే ఆ కాపుదలను భగ్నం చేయగలిగిన వారు ఎవరున్నారండి? దేవుడు కంచె వేస్తే ఆ కంచె తీసివేయగలిగిన వారు ఎవరున్నారండి? అపవాది కూడా చెప్తున్నాడు, నేను యోబును తాకలేకపోతున్నాను, యోబును బాధ పెట్టలేకపోతున్నాను, యోబును శోధించలేకపోతున్నాను, ఎందుకంటే మీరు వేసిన కంచె ఉన్నది అని దేవుని యొద్ద మాట్లాడుతూ ఉన్నాడు. వింటున్న ప్రియ స్నేహితులారా, మన జీవితంలో కూడా అపవాది యొక్క శక్తులు పనిచేయకపోవడం కారణం ఏంటో తెలుసండి. దేవుని యొక్క గొప్ప కంచె మన చుట్టూ ఉన్నది. దేవుని కాపుదల మనకు ఉన్నదండి. ఆయన మనకు ప్రాకారంగా ఉన్నారు అని మర్చిపోవద్దు. దేవుని కృప మనను నిరంతరము కాపాడుతూ ఉంది అనే సంగతి మర్చిపోవద్దండి. అందుకే ఈ క్షేమము, అందుకే ఈ సమాధానము, అందుకే ఈ సంతోషము, అందుకొరకే ఈ నెమ్మది. అందుకే ప్రియులరా, మన జీవితంలో అన్ని పరిస్థితుల్లోనూ కూడా నిలకడగా జీవిస్తున్నాము. ఈ సంగతి మర్చిపోవద్దు. మన జ్ఞానమో, మన శక్తియో, మన తెలివో, మన ముందు చూపో, మనకున్నటువంటి ఆలోచనలు కాదండి మనల్ని కాపాడుతున్నది. దేవుడు మనకు అనుగ్రహించిన కంచె వలన మనం కాపాడబడుతున్నాము. వాక్యం అంటుంది, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, ఆయన నీ కుడి ప్రక్కన నీడ వలె ఉంటాడు అని వాక్యంలో చెప్పబడుతుంది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగునని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ప్రియులరా. ఎంత గొప్ప కాపుదల దేవుడు మనకి ఇస్తున్నాడండి. ఎంత క్షేమము ప్రియ స్నేహితులరా. ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. మన కొండ, మన కోట, మన దుర్గము, మన శైలముగా ఉంటున్నాడు ఆయన. ఆయనను బట్టి, ఆ దేవాతి దేవుని బట్టి ఎంతగానో మనం ప్రభుని స్తుతింపవలసిన వారమై ఉంటున్నాము. దేవుణ్ణి ఆధారంగా చేసుకోవాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి ప్రియ స్నేహితులారా. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో అది మన జీవితానికి మేలుకరము అనే సంగతి ఈ ఉదయకాలం దయచేసి గుర్తించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులను మరొక సమయం పరిస్థితిని గమనించినట్లయితే, ఒకనొక దినమందు అబ్రహాము ప్రియులరా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన కొనసాగుతూ ఉన్న సమయంలో తను ప్రియులరా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తన యొక్క ప్రయాణ కాలంలో ఆయన ఒకనొక సమయమందు ఒకనొక దేశానికి వెళ్తే ఆ దేశపు రాజు అబీమెలెకు ఆ అబ్రహాం యొక్క భార్యను తన ఇంట చేర్చుకొని ఉన్నాడు. అబ్రహాము ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కానీ ప్రియ స్నేహితులారా, వెంటనే దేవుడు అబీమెలెకుతో మాట్లాడతాడు. నీవు చేర్చుకున్న ఆ స్త్రీ ఒకని భార్య, అతడు ప్రవక్త, ఆమెను ముడితే గనక నీవు చచ్చిపోతావు అని ప్రభువు చెప్తారు. ఆ రాత్రి వేళ అబీమెలెకుతో దేవుడు మాట్లాడినప్పుడు అబీమెలెకు చాలా భయపడిపోయి శారాన్ని తీసుకొచ్చి అబ్రహాము చేతికు అప్పగించేస్తూ ఉంటాడు. ప్రియ స్నేహితులారా, ఇలా గమనించినట్లయితే దేవుడు ఎంతో చక్కగా తన ప్రజలకు తోడుగా ఉన్నాడు. తన బిడ్డలకు ఆయన కాపుదలు ఇస్తూ ఉన్నాడు. వారి పక్షంగా దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. వారి కొరకే దేవుడు యుద్ధాలు కూడా చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నారండి. ఆయన తోడై ఉండకపోతే మన పరిస్థితులు చాలా విషమంగా ఉంటాయి, చాలా వేదనాకరంగా ఉంటాయి. దేవుని వాక్యం అంటుంది, జకరియా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనములో, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉందును అని ప్రభు మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప ధన్యత అండి. అగ్ని ప్రాకారముగా దేవుడు తన ప్రజలకు తోడుగా ఉంటానని 8వ వచనంలో వ్రాయబడుతుంది. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి
తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మల్ని దోచుకొనిన అన్యజనులు ఎందుకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఓ ప్రియ స్నేహితులు, గమనిస్తున్నారా? మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి, అనగా దేవుడు ఎంతగా భావిస్తున్నారండి మన పట్ల ప్రేమ, ఎంత ఉన్నతమైన ప్రేమ. మనలను తాకిన వారు దేవుని కనుపాపను తాకినట్లుగా దేవుడు భావిస్తాడట. ఎవడు ఊరుకుంటాడా? దేవుడు తన బిడ్డలను తాకితే, తన బిడ్డలకు ఒకవేళ కీడు కల్పిస్తే, తన బిడ్డలకు అన్యాయము చేస్తే ఏమైనా మౌనంగా ఉంటారా? దేవుడు కలవరపడొద్దు, పరిస్థితిలో కుంగిపోవద్దు, ఎవరు నాకు లేరు అని వేదన చెందొద్దు, ఏ మనుష్యుడు నాకు సహాయం చేయట్లేదని ఏమాత్రం బాధపడద్దు. ఇదిగో దేవుడు మనకు తోడై ఉన్నారు అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు తోడై ఉన్నారు. పౌలు గారు అంటారు ఎఫెసీ సంఘానికి రాస్తూ, దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనండి. అవునండి, ప్రభు మనకు ఒక శ్రేష్టమైన కవచంగా ఉన్నారు, సర్వాంగ కవచంగా ఉన్నారు. మన జీవితం అంతటిని కూడా, మన శరీర ప్రాణాత్మలను కాపాడే ఒక ఉన్నతమైన కవచంగా దేవుడు మనకున్నారు. ఆయనను ఆశ్రయించాలి, ఆయనను ఆధారంగా చేసుకోవాలి. ఆ ప్రభువుని మన జీవితానికి ప్రియులారా ఒకవేళ మనము ఆశ్రయదుర్గంగా మార్చుకోగలిగితే ఏ పరిస్థితులకు మనము అప్పగించబడము. 124వ సంకీర్తన 7వ వచనంలో చెప్పబడింది, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది, ఉరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాము. కనుక అద్భుతమైన రీతిగా ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నారు, మనతో ఉన్నారు, మనకు సహాయకరంగా ఉన్నారు, మనకు కాపుదలుగా ఉన్నారు. కనుక ఉదయకాలం దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువు మనకు తోడై ఉన్నారు, మనము ఒంటరిగా లేము, దేవుని సహాయం మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. కనుక విశ్వసించుదాం, దేవుని స్తుతించుదాం, దేవుని కృపలో నిబ్బరము కలిగి ముందుకు సాగిపోదాం. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదామండి. మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, ప్రేమ స్వరూపుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాకు తోడై ఉన్నారు. మీరు తోడై ఉండని ఎడల మా పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో ప్రభువా, ఎంతగా విషమంగా మార్చబడేవో. ఆనాడు ప్రభువా ఎలీషా ప్రవక్త తనకు మీ కాపుదల ఉన్నది అని గ్రహించి ఎంత నిబ్బరంగా ఉన్నాడు. అలాగే యోబు భక్తుడు కూడా ప్రభువా అంత క్షేమముగా ఉండడానికి ఆయన చుట్టూ మీరు వేసిన ఆ కంచె కారణమని జ్ఞాపకం చేసుకుంటున్నాము. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు మీ ప్రజల చుట్టూ కూడా ప్రభువా మీరు ఉంటున్నారు అని వాక్యములో మాకు తెలియజేశారు. ఇమ్మాన్యుయేల్గా మాకు తోడై ఉన్నారు, సర్వాంగ కవచంగా మీరు మా కొరకు ఉన్నారు ప్రభువా. అయ్యా, మేము ఒంటరి కాదు, ఆధారం లేని వారము కాదు, విడువబడిన వారము అంతకంటే కాదు ప్రభువా. మేము సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మాకు ఆశ్రయముగా చేసుకున్న వారము అని జ్ఞాపకం చేసుకొని మిమ్మలను బట్టి ధైర్యంగా ఆనందంగా జీవించడానికి మాకు సహాయం చేస్తున్నారు. ఆయన ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. మీరు తోడై ఉన్నాను అనే వాస్తవాన్ని అందరూ గ్రహించడానికి మీరు సహాయం చేయండి. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వారికి మీ సహాయం ఉంటుంది అనే నమ్మకము కలిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని, వారి కుటుంబములను ఆశీర్వదించండి. మీ గొప్ప కాపుదలలో ప్రభావ వారిని భద్రపరచమని వేడుకుంటున్నాను. అవసరతలో ఉన్న వారి ప్రతి అవసరత మీ పరిశుద్ధ నామములో తీర్చండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. దైవజనులను వారి కుటుంబాలను దీవించండి, పరిచర్యను ఆశీర్వదించండి ప్రభువా. నాయన ప్రపంచంలో నాయన అలుముకుంటున్నటువంటి ఈ వైరస్ యొక్క ప్రభావాన్ని మీరే తొలగించండి. దేశములను కాపాడండి ప్రభువా, ప్రజలను కాపాడండి తండ్రి. అందరికీ కూడా ప్రభువా మీ క్షేమాన్ని దయచేసి వేటగాని ఊరిలో నుంచి నాశనకరమైన తెగులు రాకుండా తప్పిస్తానని చెప్పిన దేవుడు గనుక నాయన మీరే తప్పించి కాపాడమని సమస్త మహిమ మీరు చెల్లించుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.